నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. మరి ఈ రోజు మనము లాల్ దర్వాజా బోనాలు పండుగ ఉత్సవాల్లో పాల్గొంటున్నాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో రావడం, అమ్మవారికి దర్శించుకోవడం, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు దానం నాగేందర్ గారు కూడా రావడం జరిగింది. మరి అదే కాదండి, ఈ రోజు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 118వ వార్షికోత్సవం ఇక్కడ అమ్మవారి దగ్గర జూలై 19న మొదలైన మన బోనాలు పండుగ ఉత్సవాలు ఈ రోజు ఆగస్టు 9కి ఆఖరి కానుంది. మరి ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఆఖరి బోనాలు అని అనుకుంటాము. తర్వాత లాస్ట్ సండే చూసుకున్నట్లయితే మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ బోనం అని అంటారు, కానీ లాస్ట్ గోల్కొండకే ముగిస్తుంది. మరి జనాలు కూడా అదేవిధంగా రావడము, అసలు ఎంతో సేవాభావంతో పొద్దున్నే అందరు రావడము, చక్కగా పట్టు వస్త్రాల్లో అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారిని బోనం సమర్పించుకుంటూ చక్కగా ఇచ్చేస్తున్నారు. దానం నాగేందర్ అదేవిధంగా మాట్లాడుతున్నారు. చక్కగా బోనాలు సమర్పించుకునే వాళ్ళకి సెపరేట్ లైన్, మళ్ళీ అదేవిధంగా ఎవరైతే సామాన్య ప్రజలు ఎవరైతే ఆశీర్వాదం తీసుకొని అమ్మవారికి దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా సెపరేట్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మనము ఇక్కడ బోనం ఎత్తుకొని వెళ్తున్న వాళ్ళని వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో. ఎన్ని సంవత్సరాలుగా మీరు బోనం? 3 సంవత్సరాలు మేడం. అతల నుంచి 25 ఏళ్ళు అవుతుంది మేడం రావట్టి. మేము ఇక్కడ రావట్టి 25 ఏళ్ళకి ఎక్కువనే అయింది మేడం రావట్టి. చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. మరి అమ్మవారిని చల్లగా ఉండాలనేసి బోనం ఎత్తుకున్నారు కదా, బోనం అంటే ఏం పెడతారు, ఏమేమి అందులో సమర్పిస్తారు? పరమాన్నం పెట్టినాం మేడం. పరమాన్నం పెట్టినాం. పెరుగు, పాలు, నెయ్యి, కొబ్బరికాయ అన్ని ప్రసాదం మేడం. లాల్ జరగదు అమ్మవారు మన వంక చాలా నమ్మకం మేడం. 3 years అయింది. ఏం అనిపించారు భయం. ఇంత సెకండే మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి. 15 years నుండి 15 సంవత్సరాలు తీరియండి. అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా మనం కంపల్సరీ తీరాల్సిందే, తీరుతుంది. అంత మహిమగల అమ్మవారు. అవును, ఇక్కడే. లేదు మేము ముందు లేదు, అక్కడ మాది జహీరాబాద్, అక్కడ లేదు బోనం. అంటే అక్కడ చేయరు. ఇప్పుడు రీసెంట్గా అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఏం లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయినప్పటి నుండి నేను ఇక ప్రతి ఇయర్ చేస్తాను. లేదే, నేను 4:30 లేసా. అన్నీ ఇంట్లో చేసుకొని మళ్ళీ బోనం కుదుర్చుకొని మళ్ళీ మనం దేవుడు పూజ ఇంట్లో పూజ చేసుకొని అలావిడి. ఆషాఢ మాసంలో మెయిన్ ఫస్ట్ పండగ మనకి బోనాల పండగ. ఓల్డ్ సిటీ ఇంకా ధూమ్ధామ్ ఉంటుంది 3 రోజుల పండగ. ఇప్పుడు 14 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం తయారు చేస్తాం. పేరు సాహితి. ఏం చదువుతున్నారు? MSc. ఏం లేదు కానీ లైనే నచ్చలేదు. అప్పుడేమో ప్రతిసారి వెంటనే పంపించేస్తుండే. ఇప్పుడు ఇంతసేపు నిలబడాలంటే కష్టమవుతుంది. అవును, అక్కడి నుంచి నిలబడ్డాం మేము. ఇప్పుడు ఇంత దూరం ఇంకా వెళ్ళాలి కదా. హాయ్ అండి, మీ పేరు చెప్పండి. సోనీ మేడం. 7 yearsగా మ్యారేజ్ అయినప్పటి నుంచి. అవును, ఇంటి దగ్గర నుంచి వెలిగించుకుంటూ తీసుకొచ్చాము ఇక్కడి వరకు. థ్యాంక్ యూ. మార్నింగ్ 4:30 4:30. ఏం లేదు మేడం, దేవుడి కోసం అంతా ఇష్టంతో చేయొచ్చు అంతే. ఏమనిపించదు, దేవుడి కోసం కదా, ఏం బరువు అనిపించట్లేదు. ఏం లేదు, పిల్లల పాపలతో సంతోషంగా ఉంటే చాలు, అంతకుమించి ఏం లేదు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ
తండోపతండాలుగా రావడము, భక్తులు రావడము, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా బ్యారిగేడ్స్ వేసి జనరల్గా ఎవరైతే వచ్చారో అంటే బోనము సమర్పించుకోలేని వారు ఇంకొక లైన్లో, బోనం సమర్పించే వారికి ప్రత్యేకమైన లైన్స్లో వెళ్ళడం, ఇక్కడ పంపించడం మనం చూసుకుంటున్నాము. మరి బ్యారిగేడ్స్ వేసి మరి ఇక్కడ సెపరేట్గా పెట్టడము, అదేవిధంగా మనకి చూసుకుంటున్నట్లయితే ఎవరు కూడా ఎలాంటి మనకి ఇబ్బంది కలగకుండా మధ్యలో మనకి అదేవిధంగా సెపరేట్ ఎవరైతే బయట వస్తున్నారో వాళ్ళకి సెపరేట్గా బయట పంపించడము అనేది చూసుకుంటున్నాము. మరి ఆడవాళ్ళు పోలీసులు కూడా వాళ్ళు చక్కగా అమ్మవారిని దర్శించుకుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా భక్తులకు తొందరగా వెళ్ళండి అని నూకకుండా చక్కగా తోపులాటలు లేకుండా దర్శించుకుంటున్నారు. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అమ్మవారిని బోనాలు సమర్పించుకోవడం, అదేవిధంగా అంతే సంతోషంతో బయటికి రావడం మనం ఇక్కడ చూసుకుంటున్నాము.